ఈఎంఐలో కూడా ఈ ఈడెన్ ఛార్జ్ ఉంటే మీరు లక్షల్లో లాస్ అవుతున్నట్టే. అవునా? నేను రీసెంట్ గా 28 lakhs హోమ్ లోన్ ఈఎంఐని బ్రేక్ డౌన్ చేస్తుంటే ఒక షాకింగ్ విషయం కనిపించింది. చెప్పు. లోన్ ఈఎంఐ తో పాటు 1700 రూపీస్ ఇన్సూరెన్స్ ఛార్జ్ కూడా యాడ్ చేశారు. మొదట్లో ఇది నార్మల్ అనిపించింది, కొంచెం రీసెర్చ్ చేస్తే అసలు ట్విస్ట్ తెలిసింది. చాలా మంది హోమ్ లోన్ బారోవర్స్ కి లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ని లోన్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేస్తారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హోమ్ లోన్ అప్రూవ్ అవడానికి లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అవసరమే లేదు. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా మీకు నచ్చిన ఇన్సూరెన్స్ ప్రొవైడర్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ ప్యాకేజ్ లో ఉన్న ఇన్సూరెన్స్ కి అండ్ బయట ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ కి ప్రీమియం లో చాలా డిఫరెన్స్ ఉంది. నేను స్టార్టింగ్ లో చెప్పిన 28 lakhs హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కి 20 years కి 2.5 lakh ఎక్కువ ప్రీమియం పే చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందుకే హోమ్ లోన్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసే ముందు ఇది కంపల్సరీయా, ఎంత ఛార్జ్ పడుతుంది, బయట ఆప్షన్ ఉందా అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ప్రొసీడ్ అవ్వండి. మరి మీ ఇన్సూరెన్స్ ఈఎంఐ ఎంత ఉందో కామెంట్ లో చెప్పండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు lakhs of rupees సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంది.